ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. నేను మీ సాయి యాదవ్. మనం ఇక్కడ ప్రసాద్ ఐఎంఎక్స్ థియేటర్ దగ్గర ఉన్నాం. కుబేరా మూవీ రిలీజ్ డేట్ ఉంది ఈరోజు. మనం ఇక్కడ ఫ్యాన్స్ని అడిగి తెలుసుకుందామని వచ్చాం. మరి కుబేరా మూవీలో ఎవరెవరు ఉన్నారంటే నాగార్జున, ధనుష్, రష్మిక, శేఖర్ కమల డైరెక్షన్లో ఈ మూవీ వచ్చింది. 120 కోట్లు బడ్జెట్. మనం వచ్చేసి ప్రసాద్ ఐఎంఎక్స్ దగ్గర ఉన్నాము. మనం ఫ్యాన్స్ నడిచి తెలుసుకుందాం మూవీ రివ్యూ గురించి. చాలా మూవీ ఎలా ఉందండి? చాలా బాగుంది. ధనుష్ నాగార్జున ఇద్దరు తీశారు. రష్మిక కూడా బాగా చేశారు. చాలా బాగా తీశారు. 3 గంటల సినిమా కొంచెం లెంది ఎక్కడా లేదు. ఎవరైనా చెప్తే కూడా నమ్మకండి. చాలా బాగుంది సినిమా. అంటే ఫ్యామిలీ కూడా చూసే సినిమా. చాలా ఏం చెప్తారు ఒక టాక్? మాస్టర్ పీస్. ఇట్స్ ఎ మాస్టర్ పీస్. ఎవ్రీబడి నీడ్స్ టు వాచ్. అంతే, అంతకంటే శేఖర్ కమల తెలుసుగా. ఇంకా చెప్పేది ఉంది. చాలా బాగా తీస్తారు శేఖర్ కమల. సూపర్ అండి సినిమా, చాలా బాగుంది. నాగార్జున గారు యాక్షన్ సూపర్ అండి. ఇంక చెప్పక్కల నాగార్జున గారిని మనం వంక పెట్టి ఇది ఉంటుందా? ధనుష్ గారు చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు. క్యారెక్టర్ చేశారు. చాలా బాగా చేశారు. చాలా నేచురల్ గా చేశారు. కొద్దిగా స్లో పేస్ గా తీశారు. కాకపోతే అలా సినిమా వెళ్తూ ఉంటుంది మీకు. చాలా బాగుంది సినిమా, పక్కా చూడండి. ధనుష్ అయితే చాలా చాలా న్యాచురల్ గా చేశారు. ఇంకా రష్మిక ఓకే అండి. కాకపోతే నాగార్జున సార్ ధనుష్ వల్ల సినిమా బాగా ఫుల్ గా నడుస్తుంది. ధనుష్ బిచ్చగాడు క్యారెక్టర్ చాలా బాగా చేశారండి. చాలా న్యాచురల్ గా ఉంది. కొన్ని సీన్స్ అయితే ఇంకా చాలా మీకు అనిపిస్తుంది చాలా ప్లాన్ గా తీశారు అని. నెక్స్ట్ విలన్ ఎవరో నాకు అతని పేరు తెలియదు, అతను కూడా చాలా బాగా చేశారు. బాగుంటుందండి సినిమా పక్కన. ధనుష్ గారు యాక్షన్ బాగుందా, నాగార్జున గారు? ఇద్దరు బాగా చేశారండి. అలా చెప్పారు. పబ్లిక్ గా మీరేమో ఒక మాట నాకు ధనుష్ గారు చాలా బాగా చేశారండి. ఎలా ఉంది మేడం? ఓకే ఉందండి. ఎక్స్పెక్టెడ్ అయితే కాదు, ఇంకా ఎక్స్పెక్ట్ చేసాం. కొంచెం భరించలేమండి. 3 అవర్స్ అయితే కొంచెం భరించలేము. మేడం నాగార్జున యాక్షన్ ఎలా ఉంది? ధనుష్ ధనుష్ యాక్టింగ్ అయితే 2 కూడా అసలు చాలా బాగుంది. ఎలా ఉంది మూవీ? చాలా బాగుంది సినిమా. సినిమాలో ఎవరు యాక్షన్? నాగార్జున బాగుంది. నాగార్జున గారి బాగుంది. ధనుష్ ఉన్నాడుగా మేడం. ధనుష్ నాగార్జున తర్వాతే ధనుష్ బాగుంది సినిమా. నాగార్జున చాలా బాగా చేశారు. సినిమాలో ఏ సీన్ మంచిగా ఉంది మేడం? అంటే ఎట్లా కామెడీ కూడా ఉందా? కామెడీ ఉంది అంటే కామెడీ లేదు, కొంచెం బాధ. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ చూడొచ్చు. ఎట్లుందన్న మూవీ? బాగుంది, సూపర్ ఉంది సినిమా. ధనుష్ యాక్షన్ బాగుందా, నాగార్జున? ఇద్దరు చింపేసినారు. మూవీ ఎలా బాగుంది? నాగార్జున గారిది యాక్షన్ బాగుందా, ధనుష్ గారిది? ఇద్దరిది బాగుంది. అంటే ధనుష్ది యాక్షన్ కనిపిస్తుంది, నాగార్జున కనిపించట్లేదు. కానీ నాగార్జున గారు కూడా చాలా బాగా చేస్తారు. 3 అవర్స్ కొంచెం లెంత్ ఎక్కువ ఉంది అని అంటున్నారు కొంచెం పబ్లిక్. అంటే స్టోరీ ఉంది కదా, బాగా అనిపించింది మూవీ బాగుంది. అంటే ఎంటర్టైన్మెంట్ ఉందా లేకపోతే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎట్లా? అంటే ఒకసారి కూర్చుంటే 3 గంటలు చూడాలనిపిస్తుంది మూవీ. నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఆనంద్ అట్లాంటి సినిమాలు తీసిండు, ఇప్పుడు ఇట్లాంటి సినిమాలు ఇట్లాంటి సినిమా శేఖర్ కమల నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇట్లాంటి సినిమాలు కూడా నేను బాగా తీయగలను అని చూపించుకున్నట్టుంది. ఓకే మేడం, పబ్లిక్ గా మీరు ఒక టాక్ ఏం చెప్తారు? చాలా బాగుంది సినిమా, వర్త్ వాచింగ్. సినిమాలో ఎవరి రోల్ నచ్చింది మీకు? రష్మిక, ధనుష్, నాగార్జున? నాకు ధనుష్ అండ్ నాగార్జున నచ్చింది, అండ్ విలన్ది నచ్చింది. రివ్యూ ఏమి ఇస్తారు మేడం? 5 out of 5. 5 out of 5. ఓకే, థ్యాంక్ యూ.